దర్శకధీరుడు రాజమౌళికి తిరుగులేదు. ఆయన సినిమాలు చేస్తే వేల కోట్లు వస్తాయి. కానీ దశాబ్దాల కాలం క్రితం ఓ మాట చెప్పారు. వాళ్ళు నిజంగా కాన్స్టెంట్గా సినిమాలు చేసి తీశారంటే ఇక మనం సర్దుకోవాల్సిందే అని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్, సుకుమార్ అని చెప్పుకొచ్చారు. మా అదృష్టం కొద్దీ వాళ్ళు ఫుల్ఫిల్ మాస్ మసాలా సినిమాలు తీయడం లేదని అన్నారు. కానీ ఇప్పుడు రాజమౌళి చెప్పిందే అక్షరాల నిజమైంది. ఇప్పటి వరకు సుకుమార్ చేసిన ఉరమా సినిమా ఏదంటే పుష్ప 2 అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ కూడా అక్కర్లేదు. అసలు ఆ సెకండ్ సినిమా జరగడంతోనే సుకుమార్ మాస్ బాట పట్టాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో క్లాస్ సినిమాలు చేసుకొచ్చిన సుక్కు రంగస్థలం నుంచి యూటర్న్ తీసుకున్నాడు. పుష్ప పార్ట్ 1ని మాస్ శాంపుల్ అనేలా ఒక లెక్కల మాస్టారు ఇప్పుడు పాన్ ఇండియా షేక్ అయ్యేలా ఓరమాస్ బొమ్మ వేసి బాక్సాఫీస్ను తలగబెట్టేశాడు. గతంలో ఓసారి బన్నీ చెప్పినట్లుగా అసలు ఇలా కూడా సినిమా తీస్తారా అనేలా చేశాడు సుక్కు. పుష్ప 2 సినిమాలో ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ప్రతి ఫ్రేమ్ కూడా సుకుమార్కి ఇచ్చిన హైప్ తగ్గట్టుగానే ఉంది. మరీ ముఖ్యంగా జాతర ఎపిసోడ్ పిక్స్ అంటే క్లైమాక్స్ పిక్స్ బాగా అనేలా ఉన్నాయి. సుకుమార్ టేకింగ్ కు అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. ఒక్క బన్నీనే కాదు, సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా తనకు ఎంత కావాలో అంత పర్ఫార్మెన్స్ ను రాబట్టాడు సుకుమార్. ఇంకొకసారి ఇది సుకుమార్ చేసిన సినిమానేనా అని డౌట్స్ కూడా రాకమానదు. మొత్తంగా రాజమౌళి చెప్పినట్లుగా సుకుమార్ క్లాస్ సినిమాలు వదిలేసి మాస్ సినిమాలు తీస్తే తట్టుకోవడం ఎవరి వల్ల కాదని పుష్ప 2తో ప్రూఫ్ అయింది. కానీ ఇప్పుడు పుష్ప పాన్ ఇండియా మూవీ అవ్వడానికి మెయిన్ రీజన్ రాజమౌళినే. ఆయన సలహా మేరకే పాన్ ఇండియా లెవెల్లో పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయింది. ఇప్పుడు పుష్ప 2తో 1000 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సుకుమార్. ఏదేమైనా పుష్ప 2 మాత్రం అంచనాలు మించి ఉందనే చెప్పాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.